పల్లెటూరి కథలో ఉండే ఆ ఒరిజినాలిటీ, స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో కనిపించట్లేదు మన హీరోలకు. అందుకే అంతా రూరల్ డ్రామాల వైపు అడుగులేస్తున్నారు. కావాలంటే చూడండి, ఈ మధ్య వచ్చిన తండేల్, పుష్ప లాంటి సినిమాల్లో ఉన్నదైనా సెట్స్ పై ఉన్న రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వెళ్తున్నది రూరల్ డ్రామాల వైపే. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న కథ. రంగస్థలం కంటే రూరల్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక అఖిల్ కూడా కెరీర్లో తొలిసారి రూరల్ డ్రామా వైపు వెళ్తున్నారు. మురళీకిషోర్ అబ్బూరితో చిత్తూరు రూరల్ బ్యాక్డ్రాప్ లో సినిమా చేస్తున్నారు అక్కినేని వారసుడు. మురళీకిషోర్ సినిమాలో పల్లెటూరి అబ్బాయిగా నటిస్తున్నారు అఖిల్ అక్కినేని. అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా రూరల్ బ్యాక్డ్రాప్ లోనే రానుందని తెలుస్తోంది. మెర్సల్, విజిల్ లాంటి సినిమాలను రూరల్ డ్రామాలుగానే తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టారు అట్లీ. బన్నీతోనూ ఇలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు ఈయన. జూనియర్ ఎన్టీఆర్, దేవరా సైతం పూర్తిగా రూరల్ డ్రామానే. ప్రశాంత్ నీల్, డ్రాగన్, వార్ 2 స్టైలిష్ సినిమాలైనా మళ్లీ దేవరా 2తో రూరల్ బ్యాక్డ్రాప్ లోనే రానున్నారు తారక్. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా, రౌడీ జనార్దన్ అవుట్ అండ్ అవుట్ రూరల్ డ్రామా. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా సైతం కంప్లీట్ గ్రామీణ నేపథ్యంలోనే రానుంది. మొత్తానికి రూరల్ డ్రామాలే టాలీవుడ్ ను రూల్ చేస్తున్నాయి ఇప్పుడు.